యేసు ప్రభువారిని ధరించుకుంటున్నాం. అంటే ధరించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు బట్టలు ధరించుకుందాం, ఇటు ఇది ధరించుకోవడమా? ధరించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు మన శరీరాన్ని ఆయన పోలి నడుచుకోవాలి. ఆయన నడుచుకున్నట్టుగా మనం కూడా నడుచుకోవాలి. అర్థమైందా? కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందుతున్న మీరందరూ ఎవరు ధరించుకున్నారు? ఇప్పుడు యేసు ప్రభువారిని ధరించుకుంటున్నాం మనం. కాబట్టి ఇక పాపం చేయకూడదు, ఇక పాపం జోలికి మనం వెళ్ళకూడదు, ఇంకా లోకముతో మన సహవాసము కలిగి ఉండకూడదు, లోకానికి మనం దూరంగా ఉండాలి. ఇక పోకిరి శాస్త్రాలు, ఆ సినిమా పాటలు, ఆ సినిమాలు, ఇంకా ఈ లోక సంబంధమైన వేటిలో మనం పార్టిసిపేట్ కాకూడదు. ఎందుకంటే మనలో ఎవరున్నారు? మనం ఎవరిని ధరించుకున్నాం? యేసు ప్రభువారిని ధరించుకున్నాం. ఇప్పుడు మనం యేసయ్య బిడ్డలు. మనం యేసు ప్రభువారిలాగా మన బాప్తిస్మంలోనికి పాలు పంపులు పొందుతున్న మనం అందరం కూడా యేసు క్రీస్తు ప్రభువారిని మనం ధరించుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారిలాగా మనం ఉండాలి. మనం చూసినప్పుడు ఎవరిని చూడాలా? ప్రభువుని చూడాలా. ప్రభు ప్రేమను చూపించాలి మనం, ప్రభు యొక్క గొప్పతనాన్ని చూపించాలి మనం. అంటే మనం బాప్తిస్మం పొందామన్నట్టుకి రుజువు ఏంటంటే మనలో ప్రభు కనపడాలా. అంతేనా? చూడండి, మరి పౌలు గారి గురించి మనకు తెలుసు కదా. పౌలు బాప్తిస్మం తీసుకోకముందు ఎట్లున్నాడు? ఎలా ఉన్నాడు? దేవుని ప్రజలను హింసించేవాడు, కొట్టేవాడు, వాళ్ళని బాగా బాధ పెట్టేవాడు, చంపడానికి కూడా ఏం చేసినాడు? అనుమతించినాడు. అలాంటి వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న తర్వాత చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. బాప్తిస్మం తీసుకోక మునుపు ఎట్లున్నాడు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎట్లున్నాడు? అదే మారు మనసు పొందడం అంటే అదే. మారు మనసు పొందక మునుపు, బాప్తిస్మం తీసుకోక మునుపు పౌలు ఎలా ఉన్నాడు నాన్న? చదవండి, 9వ అధ్యాయం 1వ వచనం చదవండి తల్లి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు, తనకు ప్రాణాధారముగా ఉన్నట్లు ప్రధాన యాజకుడు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొనడలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దమస్కులోని పట్టణంలో పత్రికమునని. అంటే ఇప్పుడు ఆయన ప్రాణాధారం ఏంటి? ఒకప్పుడు దేవుని ప్రజలను హింసించడమే, దేవుని ప్రజలను కొట్టడమే. అంటే ఇది మారు మనసు పొందక మునుపు. ఎవరు? పౌలు సౌలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు సౌలు పౌలుగా మారినాడు. మారిన తర్వాత ఎట్లున్నాడు చెప్పండి. చూడండి, ఇక్కడ రాశాడు, అతడు కన్నులు తెరవబడ్డాయి,